హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్లు అనేటివి జరగడం జరిగిందనమాట. అన్ని సచివాలయాల్లో సవ్యంగా అయితే జరగలేదండి. కొన్ని సచివాలయాల్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే సవ్యంగా అయితే జరగలేదన్నమాట. కొన్ని సచివాలయాల్లో మాత్రము ఈ యొక్క స్కిల్ టెస్ట్లు అనేటివి ఈరోజు ఇద్దరికైతే జరగడం జరిగిందనమాట. జరిగినటువంటి సచివాలయాల్లో ఇలా టోటల్గా మనకు ఈ యొక్క డిసెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకైతే స్లాట్స్ అనేటివి ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట. సో వారికి మాత్రమే ఈ వారంలో ఈ యొక్క స్కిల్ టెస్ట్లు అనేటివి జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ఎవరికైతే మెసేజ్లు అనేటివి రాలేదో సో వాళ్ళు ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ వీక్కి వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ వీక్లో మీ నేమ్స్ రానందువల్ల మీకు మెసేజ్లు అనేది రాలేదు. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా మెసేజ్లు అనేటివి రాలేదు. సో మీ పేరు అనేది ఈ వారానికి సంబంధించినటువంటి లిస్ట్లో వచ్చిందా లేదా తెలుసుకునే దాని కొరకు ఒకసారి మీ సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను అయితే అడగండి. ఓకేనా? ఒకవేళ అక్కడ పేరు రాలేదంటే మీకు నెక్స్ట్ వీక్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అప్పటి వరకు వెయిట్ చేయండి. అయితే ఇక్కడ మనము స్లాట్లోకి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ గురించి అయితే నేను మీకు పిన్ టు పిన్ చెప్తాను, వినండి. ఇక్కడ ప్రూఫ్స్ అనేటివి చూపించకూడదు కాబట్టి చూపించడం లేదు. అయితే ప్రాసెస్ ఏ విధంగా జరిగిందనేది నేను ఇలా డీటెయిల్డ్గా అయితే మీకు వివరంగా అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తానన్నమాట. ఓకేనా? సో ముందుగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఫస్ట్ ఈ యొక్క కౌశలం వెబ్సైట్ అయితే రిజిస్ట్రేషన్ అనేది చేస్తారనమాట. సో కౌశలం వెబ్సైట్ అయితే ఒకటి ఉంటుంది. సో దాన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో ఈ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది అనే దాని మీద వివరంగా మీకు తెలుగులో అయితే ఇన్ఫర్మేషన్ అనేది రాసి ఉంచానన్నమాట. అందులోనే మీకు చివరిలో కౌశలం వెబ్సైట్ అయితే దొరుకుతుంది. ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. సో ఫస్ట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అనే ఆప్షన్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటామన్నమాట. అసెస్మెంట్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికైతే మెసేజ్లు వచ్చి అసెస్మెంట్ పలానా తేదీన మీకు షెడ్యూల్ అయిందని చెప్పి వచ్చి ఉంటుందో సో వాళ్ళకి జరిగేటువంటి ప్రాసెస్ అయితే చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో రిజిస్టర్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అనే ఆప్షన్ని తీసుకున్న తర్వాత సో మన యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. సో ఆధార్ నెంబర్ని అయితే ఇచ్చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి త్రూ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా. అంటే ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్తుంది. సో దాన్ని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయండి అని చెప్పి అడుగుతుంది అనమాట. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత కేవైసీ అనేది ఆధార్ ఓటీపీ ద్వారా అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు మనకు అక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఈ రిజిస్ట్రేషన్ దేని కొరకంటే సో మనం కౌశలం వెబ్సైట్లో సో మనము లాగిన్ అయ్యేదానికి సంబంధించి మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో లాగిన్ కొరకు అక్కడే మనకు ఆప్షన్స్ అనేటివి లాగిన్ రిజిస్టర్ అనే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో లాగిన్లోకి అయితే వెళ్ళాలి. సో లాగిన్లోకి వెళ్ళినప్పుడు ఐడి వచ్చేసి మన ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. వెరిఫై చేసుకున్నటువంటి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. అలానే పాస్వర్డ్ అనేది ఇంతకుముందు మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్పాం కదా. సో ఈ పాస్వర్డ్నే మనము ఈ పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మన పేర్లతో మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ డాష్ బోర్డ్లో వచ్చేసి వీవింగ్ జాబ్ ఆపర్చునిటీస్, యాక్సెసింగ్ అసెస్మెంట్స్, ట్రాకింగ్ యువర్ కెరీర్ ప్రోగ్రెషను, డౌన్లోడింగ్ యువర్ రెజ్యూమ్, మానిటరింగ్ లీడర్ బోర్డ్ పాయింట్స్ అండ్ లెర్నింగ్ స్ట్రీక్స్ ఇలా ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. సో మనకు సైడ్లో అలానే మన ప్రొఫైల్ అంతా కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ రీజన్ అనేది ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవడం అనమాట. సో ఈ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయడానికి సంబంధించి ఓకేనా. సో ఇక్కడ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయాలన్నమాట. మనము ఈ ప్రొఫైల్ అప్డేట్ చేసే సమయంలో చాలామంది కూడా అడుగుతున్నారనమాట. ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో ప్రొఫైల్ అనేది 48 గంటల ముందు లాక్ చేయబడుతుంది అని చెప్పి వార్తలు విన్నాము. సో ఇక్కడ మనము 48 గంటల లోపల మనకు మెసేజ్ వచ్చింది తెలియకుండా మనం డైరెక్ట్గా అసెస్మెంట్కి వెళ్తాం కదా. అప్పుడు మనము ఈ యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. సో మీకు 11 గంటలకి స్లాట్ వచ్చింది అనుకోండి, అక్కడికే వెళ్ళి మీరు ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండవచ్చు అనమాట. సో ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసేటప్పుడు బేసికల్లీ సో మనము ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఫేస్ చేస్తామంటే సో మనకు ముఖ్యంగా అక్కడ మన యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ మన యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే అక్కడ ఎడిట్ చేసుకోవాలి. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఏమైనా ఉండినట్లయితే దాన్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్లు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే వాటిని కూడా అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ప్రాజెక్ట్స్ సో ఇలా అన్నీ కూడా మీ యొక్క ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే
ఒక రెజ్యూమ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో అందువల్ల ఈ ప్రొఫైల్ అనేది మీరు డైరెక్ట్‌గా అసెస్మెంట్‌కి వెళ్ళిన తర్వాత అయినా చేసుకోవచ్చు. లేదా 48 గంటల ముందైనా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఎలాంటి డోకా లేదు. ఎలాంటి డౌట్ అనేది మీరు పెట్టుకోకండి ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే దానికి సంబంధించి. సో వన్స్ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అసెస్మెంట్‌లోకి అయితే వెళ్తాం. సో అసెస్మెంట్‌లోకి క్లిక్ చేసిన తర్వాత ఆ అసెస్మెంట్ ఆప్షన్ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఇదిగోండి ఇక్కడ చూడండి. మనము లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్ నందు యాక్సెసింగ్ అసెస్మెంట్స్ అనే ఆప్షన్ అనేది ఉంటుందని చెప్పాం కదా! సో దాంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయంగానే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతుంది. సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్‌లో కెమెరా యాక్సెస్ ఇవ్వాలి, మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వాలి, ఫుల్ స్క్రీన్ మోడ్ యాక్సెస్ ఇవ్వాలి, లొకేషన్ అనేది యాక్సెస్ ఇవ్వాలి. ఈ లొకేషన్ యాక్సెస్ కొరకు మీ మొబైల్‌లో స్కానర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దాన్ని స్కాన్ చేస్తే లొకేషన్ అనేది ఇక్కడ ట్రాక్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ అయితే వస్తుందన్నమాట. ఆ చెక్ బాక్స్‌ని క్లిక్ చేసేసి స్టార్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మనకు ఈ యొక్క పార్ట్ ఏ అనేది స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నేను రివర్స్‌లో రాశాను పార్ట్ బి అని. సో పార్ట్ ఏలో వచ్చేసి స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ స్కిల్ అసెస్మెంట్ అనేది మనకు సో క్వెషన్స్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 45 మినిట్స్‌లో అయితే మనం కంప్లీట్ చేసుకునే దానికి అవకాశం ఇస్తుందన్నమాట. సో ఇందులో మనకు క్వెషన్స్ అనేటివి 30 క్వెషన్స్ అనేటివి వస్తాయండి. సో ఈ 30 క్వెషన్స్‌కి మనము ఆన్సర్ అయితే పెట్టాలన్నమాట. అంటే అక్కడ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఆ క్వెషన్స్ అన్నిటిని కూడా ఇక్కడ షేర్ చేయకూడదు కాబట్టి నేను షేర్ చేయడం లేదు. అయితే ఎలాంటి రకాల క్వెషన్స్ అడిగారంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సో రీజనింగ్ క్వెషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వెషన్స్ మరియు సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్ క్వెషన్స్, అదేవిధంగా కొన్ని క్వెషన్స్ వచ్చేసి చివర్లో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్‌గా కొన్ని క్వెషన్స్ అనేటివి వచ్చాయి. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మీరు బీకామ్ స్టూడెంట్స్ అనుకోండి. సో బీకామ్ రిలేటెడ్‌గా క్వెషన్స్. అదేవిధంగా బీఎస్సీ స్టూడెంట్స్ అనుకోండి. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి కొన్ని క్వెషన్స్. లేదా కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి అనుకోండి. కంప్యూటర్ నాలెడ్జ్ మీద కొన్ని క్వెషన్స్ అనేటివి ఇక్కడ డిస్‌ప్లే కావడం జరుగుతుంది. వాటికి మీరు ఆన్సర్స్ అనేటివి పెట్టాలన్నమాట. సో అలానే తర్వాత మనకు పార్ట్ బి కింద ఓకేనా. సో పార్ట్ బి కింద వచ్చేసి ఇది పార్ట్ బి అనమాట. నేను రివర్స్‌లో రాశాను. సో పార్ట్ బి వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ మనము 30 సెకండ్స్ ఆడియో అనేది వినిపించాలి ఆన్సర్ రూపంలో. అంటే మాట్లాడాలన్నమాట. ఇక్కడ చాలా సింపుల్ క్వెషన్స్ అనేటివి రావడం జరిగిందండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలాంటి క్వెషన్స్ వస్తాయని. సో కమ్యూనికేషన్ స్కిల్ మీద ఇక్కడ జస్ట్ మీ లెర్నింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది, క్వెషన్ అర్థం చేసుకొని ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఇలా అయితే ఇట్లా మనకు టెస్ట్ చేసినట్లు అనిపించింది నాకు. సో కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వచ్చేటువంటి క్వెషన్స్ మీద మీరు ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ క్వెషన్స్. సో మీ ఫ్యామిలీలో ఎంతమంది, అదేవిధంగా సో రీసెంట్‌గా మీ ఏదైనా అకేషన్‌కి వెళ్లారా? లేదా ఎక్కడికైనా వెళ్లారా? అక్కడ ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఇలా చిన్న చిన్న క్వెషన్సే అడిగారనమాట. బేసిక్ క్వెషన్స్ అనేటివి అడిగారు. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా లేదా అనే దాని కొరకైతే టెస్ట్ చేసినట్లు నాకు అనిపించిందనమాట. అలానే మరో కొన్ని ప్రశ్నలు అనేటివి రావడం జరిగింది. అవి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయంటే మీరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు? అదేవిధంగా మీకు ఉద్యోగ అవకాశం గనుక వచ్చినట్లయితే సో మీరు త్వరగా జాయిన్ అయిపోతారా? లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేస్తారా? ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఇలాంటి క్వెషన్స్ అనేటివి కొన్ని రావడం జరిగిందనమాట. సో వీటన్నిటి మీద అయితే సో అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే సో మనకు ఒక ర్యాంక్, ఒక సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. ఆ సర్టిఫికేట్‌ని మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవచ్చనమాట. ఇకపోతే మనం చేయాల్సింది ఏంటంటే అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక మనం డైలీ కూడా లాగిన్ అవ్వుకుంటూ మనకు జాబ్ రికమెండేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. వాటికి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా మన యొక్క ప్రొఫైల్ అనేది సో అప్డేట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి చాలామంది అడిగారనమాట. వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. సో మనం డైరెక్ట్‌గా అసెస్మెంట్‌కి వెళ్ళిన రోజైనా చేసుకోవచ్చు. లేదా 48 గంటల ముందైనా చేసుకోవచ్చు అనమాట. వన్స్ సైట్ అనేది వర్క్ అవ్వాలండి. సో చాలామంది కూడా టెక్నికల్ ఇష్యూల వల్ల అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి రాలేదనమాట కొంతమంది. వారికి రీషెడ్యూల్స్ అనేటివి చేసే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారనమాట. సో కాబట్టి ఇవన్నమాట ఫస్ట్ డే జరిగినటువంటి టెస్ట్ ఏ విధంగా జరిగింది, ప్రాసెస్ ఏ విధంగా ఉన్నిందనేది చెప్పాను. క్వెషన్‌లు మాత్రం ఇవ్వలేదండి. సో నేను మీకు చెప్తున్నాను క్వెషన్స్ అవన్నీ కూడా డిస్‌ప్లే చేయకూడదు. సో అవన్నీ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కింద అయితే రిమూవ్ అయిపోతాయి వీడియోస్. అందువల్ల చేయడం లేదనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.